ఇప్పుడు మనకి ఆయుర్వేదం షాపుల్లో గాని అట్లా బల్క్‌లో మెడిసిన్స్ తయారు చేసి అమ్ముతుంటారు గదా! హ్మ్. ఈ ఎవరైనా గూడా మూలిక తీసుకొచ్చి దాన్ని అప్పటికప్పుడు తయారు చేసి మందిస్తారు అని ఆయుర్వేదంలో అనేది ఒకటి ఉంటది గదండీ! ఎప్పటినుంచో. మేము పూర్వకాలంలో చూసింది గాని ఏదైనా గావచ్చు. అవునండి. లేదంటే ఏదైనా పౌడర్‌లు చేసి కొన్ని కట్టి ఉండేవి ఎక్కడైనా అవునండి. కొన్ని మాత్రమే. హ్మ్. మిగతావన్నీ గూడా అప్పటికప్పుడు వాళ్ళు తయారు చేసి ఇచ్చినట్టు ఉండేది గదా! అవునండి. మరి ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా అంతా ప్యాకేజ్డ్‌గానే ఉంటున్నాయి. మామూలు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎలాగుంటున్నాయో అలాగే ఉంటున్నాయి అప్పట్లో కూడా. హ్మ్. మ్యాన్ పవర్ అనేది బావుండేదండి. హ్మ్. అలాగే వాళ్ళకి ఆహారం అనేది కూడా సరిగ్గా దొరికేది కాదు కాబట్టి, హ్మ్. చక్కని అన్నం కాస్త పచ్చడేసి పెట్టినా, పప్పేసి పెట్టినా, హ్మ్. ఆ అన్నాన్ని అమృతంగా తిని, హ్మ్. వాళ్ళు రాత్రులు పగలు నూరమన్నా విశ్రాంతి లేకుండా అది నూరేవాళ్ళు కాబట్టి, అంత హ్మ్. అద్భుతమైన మెడిసిన్ మనం తయారు చేయగలిగాం. హ్మ్. ఇవాళ ఒక మనిషి చేత మనం ఒక గంట నూరించాలన్నా, నాకు చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, జబ్బల నొప్పులని ఆయన నూరడు. హ్మ్. మిషనరీ మీద ఆధారపడి వస్తాను. హ్మ్. అతనికి 1000 ఇచ్చినా గాని నూరలేడు. హ్మ్. మనిషిలో శక్తి లేదండి. హ్మ్. అదే విధంగా 100 పుటాలు, 1000 పుటాలేసి కూడా ఉంటాయండి హ్మ్. మూలికలు. 1000 పుటాలేయాలంటే 5000 రోజులు పడుతుంది. 5000 రోజులంటే ఎన్ని సంవత్సరాలో లెక్కేసుకోండి హ్మ్. మీరు. హ్మ్. అటువంటి మందుని ఎంతకు అమ్మాలనేది మీరు లెక్కేయండి. ఇవాళ ఒక మూలిక ఉందనుకోండి, హ్మ్. రాతి మీద పెట్టి రాతితో నూరడం వల్ల హ్మ్. దానిలో అనేక రకాల ధాతువులుంటాయండి. హ్మ్. ఆ ధాతువులు రాపిడి వల్ల హ్మ్. ఆ 2 రకాల ధాతువులు రాపిడి జరగటం వల్ల ఒక కొత్త ధాతువు పుడుతుంది. హ్మ్. నాకు అర్థమైన భాషలో ఆయుర్వేద అనేది అద్భుతమైన కెమిస్ట్రీ అండి. రసాయన శాస్త్రం. కానీ కెమిస్ట్రీ గురించి వీళ్ళు మాట్లాడతారేంటని అనుకోవచ్చు. హ్మ్. యెస్. మన ఋషులు, యోగులు ఎలా నూరితే ఆ ధాతువు బయటపడుతుంది. హ్మ్. ఈ 2 ధాతువులు రాపిడి జరగటం వల్ల దాంట్లో కొత్త శక్తి ఏదొస్తుంది. ఆ శక్తి ఏ వ్యాధిని తగ్గిస్తుంది. హ్మ్. అంత అద్భుతమైన సైన్స్ తోటి ఈ మూలికలనేవి చేశారండి. హ్మ్. ఈరోజు అలాగ అప్పటికప్పుడు నూరివ్వాలంటే అవ్వదండి. హ్మ్. వాళ్ళ మిషనరీ వచ్చేసింది. దాంట్లో నూరతాం. హ్మ్. కానీ ఆయుర్వేదం ఎందుకు పనిచేయట్లేదు అంటే హ్మ్. కారణం ఇదేనండి మీరన్నట్టుగా. హ్మ్. అప్పటికప్పుడు తయారు చేసి కనుక ఇస్తే వ్యాధిని బట్టి హ్మ్. అల్లోపతి కన్నా స్పీడ్‌గా ఆయుర్వేదం పనిచేస్తుందండి. హ్మ్. అలాగే అల్లోపతిలో అద్భుతమైన సైన్స్ ఏంటంటే యానస్థీషియా. హ్మ్. పూర్వకాలం కూడా ఆపరేషన్‌లు చేసేవారు. హ్మ్. కానీ ఆస్వాలు, అరిస్టాలు హ్మ్. ఇలాంటి హ్మ్. బాగా మత్తెక్కి హ్మ్. అందులో అటువంటి బాగా తాగించేసాడు నిద్రపోయాక చేసేవారు. హ్మ్. అది కూడా రాజు అనుమతి, హ్మ్. మంత్రి, కుటుంబ సభ్యులు, న్యాయాధికారి హ్మ్. ఇంతమంది దగ్గర అప్రూవల్ తీసుకున్నాక మాత్రమే ఆపరేషన్ చేసేవారు. హ్మ్. నా దగ్గర అష్టాంగ హృదయం భాగం 1 అని ఉంటుందండి. హ్మ్. ఇవాళ మోడర్న్ వైద్యులు ఏ విధమైన వైద్యంలో ఆపరేషన్‌కి ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుతున్నారో హ్మ్. అటువంటియన్నీ పూర్వం ఆయుర్వేదంలో ఉండేవి. హ్మ్. అయ్యే ఫోటోలు వేల సంవత్సరాల క్రితమే నా దగ్గర ఉన్నాయి. హ్మ్. అంటే సుశ్రుతుడు లాంటోడు హ్మ్. అప్పట్లో అద్భుతమైన శస్త్రచికిత్సలు చేశాడు అని ఆయుర్వేద శాస్త్రంలో ఉందండి. అవును. ఒక తలెంటుకను కూడా 4 భాగాలుగా చీరేయడంతనున్నట్టు అంటే అంత పదునైన హ్మ్. ఇన్‌స్ట్రుమెంట్స్‌ని, స్టీల్‌ని వాళ్ళు వాడారండి. హ్మ్. అశోక పిల్లర్ ఉందండి. ఇవాళకి తుప్పు పట్టలేదు. హ్మ్. 99.9% స్టీల్ అంటారు దాన్ని. హ్మ్. ఆ విధమైన స్టీలు ఇవాళ ఇంత డెవలప్ అయినా తయారు చేయలేకపోతున్నారు కదండీ! హ్మ్. మరి అటువంటప్పుడు వాళ్ళకి సైన్స్ రాదని మనం ఎలా చెప్తాం? ఆ! వాళ్ళకి జ్ఞానం లేదని మనం ఎలా చెప్తాం? హ్మ్. అందుకు అప్పట్లో ఏం చేసేదంటేనండి, నేను చెప్పాను కదండీ మీకిందాక ఒక తిప్పతీగ ఉంది పచ్చి హ్మ్. దివ్వాలి. హ్మ్. అలాగే ఒక వాయువిడంగాలున్నాయి. అయి హ్మ్. 2, 3 ఏళ్ళైనా దాని శక్తి పెరుగుతూ హ్మ్. ఉంటుంది. హ్మ్. అలాగే థాయ్ అని ఒక ఫ్లవర్ హ్మ్. ఉంటుందండి. దాన్ని అగ్నిమంద అంటారు. ఆ చెట్టు యొక్క పువ్వు ఏయడం వల్ల హ్మ్. ఈ ఆసవాలు గాని, అరిష్టాలు గాని హ్మ్. ప్రిజర్వేటివ్ అక్కర్లేకుండా హ్మ్. ఎన్ని సంవత్సరాలు లేట్ అయితే అంత శక్తి పెంచుకుని హ్మ్. ఆ అరుగు గాని, ఆ టానిక్ గాని పనిచేసేలాగా హ్మ్. దాన్ని ఆరె పువ్వు అని ఆ హ్మ్. పువ్వుని అందులో కలిపేవారు. హ్మ్. ఎంత అద్భుతమైన సైన్స్ అండి. హ్మ్. ఇవాళ మనం ప్రిజర్వేటివ్ లేకుండా ఏది చేయలేకపోతున్నాం. హ్మ్. ఆ ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల అల్సర్స్ వస్తున్నాయి, కడుపులో పుళ్ళు పడుతున్నాయి, హ్మ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హ్మ్. అనేక ప్రాబ్లమ్స్ అండి. అవును. ఎంత సింపుల్ అంటే మన ఆవకాయ పట్టుకుంటున్నామండి. హ్మ్. అది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. హ్మ్. మరి సంవత్సరం వరకు ఎలా ఉంటుందండి ఇది హ్మ్. నిల్వ? ఎటువంటి బూజు పట్టదు, హ్మ్. ఫంగస్ ఉండదు. అవును. ఇవాళ కోసి మనం ఆవకాయ ఎలా పట్టామో అంత కరకరలాడుతా ఉంటుంది ఆ ముక్క. హ్మ్. మరి ప్రిజర్వేటివ్ లేకుండా ఎలా చేశారండి మన పూర్వీకులు? అందులో కలిపి ఉప్పు, నూనె, ప్రిజర్వేటివ్. హ్మ్. వాళ్ళు ఎంత తెలివైనోళ్ళు కాకపోతే ఆ కాంబినేషన్‌లో పచ్చడి పట్టుకోమని మనకి చెప్పగలిగారు. అవును. ఇలాగ ఎన్నో రహస్యాలుంటాయండి. అవునండి. అవును. ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవరైనా గూడా ఆ! ఈ ఆయుర్వేదంలో హ్మ్. ఇప్పుడు వచ్చిన తర్వాత, ఈ హ్మ్. శాస్త్రంలోకి అడుగుపెట్టిన తర్వాత హ్మ్.
ఇంగ్లీష్ వైద్యం ఉంది, ఉమ్, అలోపతి ఉంటుందండి. అవునండి. ఎప్పుడు కూడా అలోపతికి వెళ్తే ఉమ్, అలోపతిలో ఇలా జరిగిపోతుంది, ఉమ్, లేదా అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఉమ్. అలోపతిలో ఇలా ఉన్నాయి అని విమర్శిస్తూ ఉంటారు. ఎందుకనంటే అంటే నిజంగానే ఈ ఆయుర్వేదం డాక్టర్లు ఎవరు కూడా అలోపతి ఎప్పుడు వేసుకోలేదంటారా? ఎందుకు వేసుకోరండి? ఉమ్, నేనే వాడతా అవసరం అయితే. ఉమ్, నేను ఇంత గొప్పవాడిని, నా ఆయుర్వేదం ఇంత గొప్పదని చెప్తున్నాను కదండి. ఉమ్, అవసరం అయితే అది వాడుకుంటా. ఉమ్, అది ఏదైనా సరే ఒక శాస్త్రాన్ని అంగీకరించి ఉమ్, దాంట్లో ఉన్న మంచిని దేంట్లో అయినా వాడుకోవటమే మన యొక్క తెలివైన పని అని నేను అనుకుంటాను. ఉమ్, అంతే తప్ప మనకి రిలీఫ్ వచ్చింది కూడా ఉమ్. అది వేసుకుంటే ఇది అయిపోతుంది, అది వేసుకుంటే ఇది అయిపోతుంది అని 90 ఏళ్ళు కూడా అదే చెప్పారనుకోండి, ఇంకెన్నేళ్ళు బతికేద్దాం? బతికినన్నాళ్ళు సుఖంగా ఉండాలకి చూడతామా మనం? లేకపోతే ఆ బాధను అనుభవిస్తా సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఏదో అయిపోతుందని ఆలోచిస్తా ఆ బాధను భరింతారా? ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు బీపీ, షుగరు ఇలాంటివి కొన్ని రోగాలకి ఉమ్. మనిషి ఎప్పుడైతే అది డయాగ్నోస్ అయిందో అప్పటి నుంచి లైఫ్ లాంగ్ అది వేసుకుంటానే ఉండాలి టాబ్లెట్స్ అవునండి, అలోపతిలో. అవును. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా మీరు ఏదైనా దాన్ని డయాగ్నోస్ చేస్తే ఆ. ఇలా లైఫ్ లాంగ్ వేసుకునే ఉన్నాయా? అక్కర్లేదండి, ఉమ్, కొన్ని తగ్గే కూడా ఉన్నాయండి. ఉమ్, మేము షుగర్ను కూడా రివర్స్ చేస్తాం, ఉమ్, అందరికీ చేసేస్తాం అని మేము చెప్పలేం, కానీ ఉమ్, నా దగ్గర రివర్స్ అయిన కేసులు చాలా ఉన్నాయి. ఉమ్, అలా అని దొరికిన వాళ్ళందరికీ నేను షుగర్ తగ్గించేస్తానని నేను చెప్పనండి. ఆ పేషెంట్ చెప్పినట్టుగా వాడాలి, ఆహార నియమాలు పాటించాలి, పాజిటివ్గా తీసుకోవాలి. ఇన్ని రకాలుగా వ్యాయామం చేయమంటే వ్యాయామం, యోగా చేయమంటే యోగా, ఇవన్నీ చేసినప్పుడే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదైనా నేను మాత్ర ఇచ్చేసి ఇది వేసేసుకోమ్మా అంటే షుగర్ తగ్గిపోయి రివర్స్లోకి రాదండి. అలాగే జరగదు ఏది కూడా. ఉన్నాయి, లేవని కాదు. బీపీ అనేది రోగమేనా సార్? అసలు మంది బీపీ అనేది లక్షణాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ రోగమే, అది రోగం అనొచ్చు, లక్షణం యొక్క సైడ్ ఎఫెక్ట్ అనొచ్చు అండి. ఇక్కడ ఎలాగా అంటే ఒక మనిషికి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది అస్తమానం. కోపం వచ్చినప్పుడల్లా మన బాడీలో అనేక లక్షల క్యాలరీస్ కాలిపోయి అనేక ఉపయోగపడే సెల్స్ కాలిపోతూ ఉంటాయి. అలాగే మనం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, దానివల్ల 10 మంది ఇబ్బంది పడతారు. అప్పుడు డెఫినెట్గా కోపం వచ్చినప్పుడు బీపీ పెరిగిపోతుంది. అలాగే సడన్గా ఒక చెడు వార్త చెప్పారు, మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. అంచేత ఇది సందర్భాన్ని బట్టి వచ్చేది. ప్లస్ రక్తంలో మలినాలు పెరిగిపోయి ఆహారం సరైన నియమం పాటించకపోవటం వల్ల కూడా, టెన్షన్ వల్ల, ఈ 3 కారణాల వల్ల ఎక్కువగా బీపీ వస్తుంది. అందుకు బీపీలో ప్రాణాయామం అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ప్రాణాయామం చేస్తా కనుక మనం ఇచ్చిన మూలికలతో కూడిన ఔషధాలు ఇస్తే కనుక పూర్తిగా తగ్గడానికి కూడా అవకాశం ఉంది. తగ్గిపోయిందని చెప్పలేం. ఎలాగా అంటే ఆయన కోపం వచ్చింది అనుకోండి మళ్ళీ బీపీ వస్తుంది, ఆయనకి దుఃఖం వచ్చింది అనుకోండి మళ్ళీ బీపీ వస్తుంది. పెర్మనెంట్ క్యూర్ అని ఎలా చెప్తామండి? చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ. అంటే మీరు చెప్తున్నారు కదా, మరి మీరు అలోపతిలో బీపీని, షుగర్ అయితే కంటిన్యూ మంత్రాలు వేసుకోవడానికి మాత్రం ఏం అనరు, కానీ ఆయుర్వేదం దగ్గరికి వచ్చినప్పుడు రోజు వాడాలని అడుగుతారు. మీరు అడుగుతారు కొంతమంది. ఎలా అంటేనండి, వస్తారు కొంతమంది మమ్మల్ని వచ్చి, సార్ గ్యారంటీ ఇస్తారా అంట. నేను ఒకే ఒక మాట అండి, నేను దేవుడిని అయితే గ్యారంటీ ఇస్తానమ్మా, నేను నీలాంటి మనిషినే, జర నేను గ్యారంటీ ఇవ్వలేను కదా అంటే చాలా మంది పక్కపక్క నవ్వి భలే చిత్రంగా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. అంతే, నిజం కదండి అది. దేవుడైతే ఇలా తీసి పాడేయగలడు ఏదైనా. నేను మానవుడిని, ఆయన మానవుడే, నేనెవరినైనా తీసేయడానికి, ఆయన కర్మను కూడా తీసేయగలిగేటంత శక్తి నాలో ఉంటే అప్పుడు ఆ వ్యాధిని కూడా ఇలా తీసి పాడేయగలనని నేను అనుకుంటాను.